ఫ్రెండ్స్ ఇది గూగుల్ పిక్సెల్ 8a ఇది రీసెంట్గా గూగుల్ లాంచ్ చేసింది ఈ ఫోన్ని. పిక్సెల్ 7a ఉంది కదా, దాన్ని సక్సెసర్ అని చెప్పొచ్చు. ఇది ప్రైస్ చాలా ఎక్కువ పెట్టేశారు, 53,000 రూపాయలకి వెళ్ళిపోయింది. ఇంతకుముందు 43,000 రూపాయలు పిక్సెల్ 7a, ఆల్మోస్ట్ 9,000 రూపాయల దగ్గర ప్రైస్ అయితే పెరిగింది. ఈ వీడియోలో మనం కంప్లీట్గా చూద్దాం. ఇది అన్బాక్సింగ్ అయితే కాదు, ఎందుకంటే ఈ ఫోన్ ఇంతకుముందే లాంచ్ అయింది. అప్పుడు నాకు ఎలక్షన్ టైం, నేను ట్రావెలింగ్లో ఉన్నాను, అప్పుడు అన్బాక్సింగ్ వీడియో చేయలేకపోయాను. సో ఇప్పుడు కంప్లీట్గా మనం వీడియోనే రివ్యూ, పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది, ఆల్మోస్ట్ 1 వీక్ పైనే ఇది యూజ్ చేసిన తర్వాత కంప్లీట్గా మనం ఇన్డెప్త్ రివ్యూ అయితే చూద్దాం. సో ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ కంటెంట్ చూస్తే, బాక్స్ మీకు నార్మల్గా పిక్సెల్ 7a ఏమైతే కంటెంట్ వస్తాయి అవే వస్తాయి. మీకు మొబైల్ ఫోన్తో పాటు Type-C కేబుల్ వస్తుంది, అండ్ ఒక Type-C టు Type-A అడాప్టర్ అయితే ఇస్తారు ఇలా బాక్సుల్లో. సో అది కూడా దీనిలో మీకు వస్తుంది. కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇవే మీకు బాక్స్లో వచ్చే కంటెంట్. అయితే బాక్స్లో మీకు కేస్ కానీ, చార్జర్ కానీ, స్క్రీన్ గార్డ్ కానీ ఇట్లాంటివి అయితే ఏమీ ఉండవు. నెక్స్ట్ ఏ ఫోన్ అయినా కానీ ఫస్ట్ మనం స్పెసిఫికేషన్ మొత్తం తెలుసుకోవాలి. ఇది మొత్తం స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. 6.1 ఇంచ్ ఫుల్ HD ప్లస్ OLED ప్యానల్ ఉంటుంది దీనిలో. గూగుల్ టెన్సర్ G3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ మోడల్ 8GB RAM 128GB స్టార్ట్ అవుతుంది. 64 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది, మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా, 4492 mAh బ్యాటరీ, 18 వాట్ వైడ్ ఛార్జింగ్, 7.5 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. IP67 వాట్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా ఈ ఫోన్లో మీకు ఉంటుంది. నెక్స్ట్ ఇంకా దీని డిజైన్, బిల్డ్ క్వాలిటీ, అసలు పిక్సెల్ 7 అయితే కంపేర్ చేస్తే 8లో ఏమేమి చేంజెస్ చేశారు, 9,000 రూపాయల వర్త్ చేంజెస్ అసలు జరిగినాయా, ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ మనం పిక్సెల్ 7 అయితే డిజైన్ కంపేర్ చేసాం అనుకోండి. ఇది పిక్సెల్ 7 నా దగ్గర ఉంది ఫోన్. డిజైన్ మీరు కంపేర్ చేసి చూస్తే మీకు ఏదైతే కార్నర్స్ ఉన్నాయో కార్నర్స్ మొత్తం మీకు రౌండ్ అయిపోయినాయి. సో డిజైన్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది, లుక్కే కంప్లీట్గా ఫోన్ది చేంజ్ అయిపోయింది. పిక్సెల్ 8 చూసారు కదా మీరు, పిక్సెల్ 8 డిజైన్లో ఇప్పుడు మీకు పిక్సెల్ 8a కూడా వచ్చింది. నాకైతే చూడడానికి లాస్ట్ టైం ఫోనే బాగా అనిపిస్తుంది చూడడానికి మీకు. కాకపోతే మీరు పట్టుకున్నప్పుడు డైలీ లైఫ్లో యూస్ చేస్తున్నప్పుడు ఈ కర్వ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, చాలా స్మూత్ అయితే ఉంటుంది. సో ఇది మనం యూస్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం పిక్సెల్ 8a నాకు బెటర్ అనిపించింది ఇన్ హ్యాండ్ ఫీల్ విషయానికి వస్తే. వెయిట్ తగ్గింది లాస్ట్ జనరేషన్ మనం పిక్సెల్ 7 తో కంపేర్ చేస్తే. పిక్సెల్ 8a మీకు లాస్ట్ మీకు 194 గ్రామ్స్ ఉండేది పిక్సెల్ 7a, పిక్సెల్ 8a వచ్చేసరికి 188 గ్రామ్స్కి వచ్చేసింది వెయిట్. అండ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కూడా పెంచారు. 7aలో 90 Hz ఉంటే దీనిలో మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ కూడా పిక్సెల్ 7aలో 1000 nits ఉంటే దీనిలో 2000 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ ప్రాసెసర్ కూడా చేంజ్ అయింది, టెన్సర్ G2 నుంచి టెన్సర్ G3 ప్రాసెసర్ చేంజ్ చేశారు. బ్యాటరీ కెపాసిటీ జస్ట్ ఒక 100 mAh మాత్రమే పెంచారు. నేను ఇక్కడ డిసప్పాయింట్ అయ్యాను, ఒక 500 mAh అట్లా పెంచుతారు అనుకున్నా కానీ ఓన్లీ 100 mAh బ్యాటరీ పెరిగింది. అండ్ కెమెరా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి, ఎక్కడ మీకు చేంజ్ అయితే లేదు. కెమెరా సెన్సార్స్ విషయంలో ఎక్కడ మీకు చేంజ్ అయితే లేదు. ర్యామ్ LPDDR5 నుంచి LPDDR5Xకి చేంజ్ చేశారు. అండ్ స్టోరేజ్ వచ్చేసరికి 256GB మోడల్ కూడా తీసుకొని వచ్చారు ఈసారి. ఇవి మనకి చేంజెస్ అయితే చిన్న చేంజెస్ వీళ్ళు చేసింది. దానికి 9,000 రూపాయల ప్రైస్ అయితే పెంచారు. ఇది నాకు అంత వర్త్ అనిపించలేదు, 9,000 రూపాయలు పెంచాల్సిన అవసరం అయితే లేదనిపించింది. అండ్ ఇది కొద్దిగా డిసప్పాయింట్ చేసింది ప్రైస్ విషయంలో ముఖ్యంగా. అండ్ ఇక మనం మిగతా విషయాల గురించి మాట్లాడుకుంటే మాత్రం దీనిలో ఏమీ నాకు బాగా అనిపించినాయి, ఏం బాగలేవు, వీటి గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ దీనిలో నాకు బాగా అనిపించింది డిస్ప్లే క్వాలిటీ బాగుంది. మీకు 6.1 ఇంచ్, ఇది చిన్న సైజ్ ఫోన్, కాంపాక్ట్ ఉంటుంది చేతిలో. మిక్స్ డిస్ప్లే కూడా చిన్న సైజే ఉంటుంది. మీరు బిగ్గర్ డిస్ప్లే కావాలంటే మాత్రం 6.5 అట్లా కూడా ఉన్నాయి ఆ ప్రైస్లో మనకి. ఇది మీకు ఒక కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ కోసం చూస్తుంటే అప్పుడు మీకు ఇది సెట్ అవుతుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది. OLED ప్యానల్, ఇది 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ కూడా చెప్పాక 2000 nitsకి పెంచారు. సో డైరెక్ట్ సన్లైట్ కూడా బాగానే కనిపిస్తుంది డిస్ప్లే. అండ్ L1 సపోర్ట్ కూడా ఉంటుంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. HDR సపోర్ట్ కూడా ఉంటుంది, మీరు నెట్ఫ్లిక్స్ HDRలో కూడా చూడొచ్చు. డిస్ప్లే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ సౌండ్ కూడా బాగుంది, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, సౌండ్ చాలా లౌడ్ ఉంది, క్లియర్ ఉంది. సౌండ్ విషయం కూడా ఇది నాకు బాగా అనిపించింది. దీనిలో మీకు డాల్బీ అట్మాస్ కానీ హైరేజ్ ఆడియోలు ఇట్లాంటివి అయితే ఏమీ లేవు దీనిలో. అండ్ దీనిలో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఇది మీకు ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. మీరు ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు ఆ మీరు వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ చాలా బాగా అనిపిస్తుంది. సో డిస్ప్లే అండ్ సౌండ్ డిపార్ట్మెంట్ బాగున్నాయి, టిక్ మార్క్ కొట్టవచ్చు. నెక్స్ట్ కెమెరా, మనకి పిక్సెల్ అంటేనే కెమెరా విషయంలో కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఎస్పెషల్లీ స్టిల్ ఫోటోగ్రఫీస్ ఎవరైతే తీస్తూ ఉంటారో ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది. ఫొటోస్ అయితే మీకు చాలా బాగా వస్తాయి. ఈసారి పోర్ట్రేట్లో కొద్దిగా వీళ్ళు ఇంతకుముందు 1x ఉండేది, ఇప్పుడు డైరెక్ట్ 1.7xకి తీసుకెళ్లారు. ఇది చూస్తుంటే దగ్గర 47 mm ఫోకల్ లెంత్లో మనం పోర్ట్రేట్ షాట్ తీసిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో 1 ఇవ్వాల్సింది, 1 తర్వాత 2 ఇస్తే బాగుండేది. ఎందుకంటే వీళ్ళు 1.7, 2 దానికి జస్ట్ 0.3x మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. అండ్ జూమ్ చేస్తే 3 వరకు కూడా వెళ్తుంది. సో ఇక్కడ ఈ ఫోకల్ లెన్స్లో మీరు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. 3xలో మీకు అంత బాగా అట్లా ఫొటోస్ అయితే సాఫ్ట్ వస్తున్నాయి. 2x వరకు అయితే పోర్ట్రేట్ షాట్స్ బాగా వస్తున్నాయి. ఇవి మీకు డిజిటల్గా తీస్తుంది, దీనిలో మనకి ఎటువంటి టెలిఫోటో పెరిస్కోపిక్ లెన్స్ అయితే లేవు. కెమెరా బాగుంటుంది, ఈవెన్ లో లైట్లో కూడా మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ దీనిలో హైలైట్. ఫోటో తీసిన తర్వాత ఇమేజ్ ప్రాసెసింగ్ చేసి మీకు బెటర్గా అయితే చూపిస్తుంది. చాలా బాగుంటాయి ఫొటోస్ మీరు తీస్తున్నప్పుడు. ఈవెన్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా బాగుంటుంది, 13 మెగాపిక్సెల్ కెమెరా.
మీకు 13 మెగాపిక్సెల్ కెమెరా మీకు నార్మల్ అక్కడ 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో కంపేర్ చేయొద్దు. వాటితో కంపేర్ చేస్తే మీకు చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి. కాకపోతే 13 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి కొద్దిగా లో లైట్కి వచ్చినప్పుడు మీకు ఫొటోస్ అయితే కొద్దిగా డీటెయిల్స్ అయితే ఉండవు, కొద్దిగా సాఫ్ట్ అయితే వస్తూ ఉంటాయి. కొద్దిగా లైటింగ్ ఉంటే మాత్రం వైడ్ యాంగిల్ కెమెరా కూడా మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా కూడా 13 మెగాపిక్సెల్ కెమెరానే, ఇది కూడా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా ఎనఫ్ లైటింగ్ వేసుకుంటే మాత్రం మంచి ఫొటోస్ అయితే వస్తాయి. మరి ఈ లో లైట్కి వెళ్తే మాత్రం కొద్దిగా సాఫ్ట్ అయితే వస్తాయి, ఎందుకంటే 13 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి. అండ్ వీడియో విషయానికి వచ్చినా కానీ బ్యాక్ సైడ్ మీరు 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 60లో కూడా స్టెబిలైజేషన్ బాగుంది, OIS ఉంది దీనిలో, EIS కూడా ఇంప్లిమెంట్ చేసినట్టున్నారు. వీడియో స్టేబుల్గా ఉంది, వీడియో క్వాలిటీ కూడా బాగుంది. ఈవెన్ ఫ్రంట్ కూడా 4K 30 FPS వరకు మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు, ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. అండ్ స్లో మోషన్ వీడియో 1080pలో ఉంది, కానీ ఎగ్జాక్ట్గా ఎంత FPS వీళ్ళు మెన్షన్ చేయట్లేదు. ఈ కెమెరా మనకి పెద్దగా నైట్ సైట్ ఇట్లాంటివి ఉంటాయి, మీకు ఆల్రెడీ తెలిసినవే. లో లైట్లో మీరు ఫోటో తీసినప్పుడు నైట్ సైట్ మీకు ఇంకా బెటర్ బ్రైట్ పిక్చర్స్ అయితే తీస్తూ ఉంటుంది. అయితే యూజ్గా మీకు కెమెరాలో ఆప్షన్స్ కానీ ఫీచర్స్ కానీ ఏమీ ఉండవు, జస్ట్ మీరు ఫొటోస్ తీసుకుంటే మాత్రం మంచి ఫొటోస్ అయితే మీరు ఫోన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ దీనికి సాఫ్ట్వేర్ మీకు గూగుల్ సాఫ్ట్వేర్ మీకు ప్యూర్ ఆండ్రాయిడ్తో వస్తుంది, ఇది ఒక ప్లస్ పాయింట్ దీనికి. అండ్ దీనిలో సపరేట్ కూడా సెక్యూరిటీ కోసం సపరేట్ చిప్ కూడా వీళ్ళు యూజ్ చేశారు. లాస్ట్ టైం ఉంది ఇదే చిప్, సేమ్ అదే చిప్ ఇప్పుడు కూడా వీళ్ళు తీసుకొని వచ్చారు. చిప్ పేరు వచ్చేసరికి టైటాన్ M2. ఇది మీకు హార్డ్వేర్ లెవెల్లో సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, లైక్ నాక్ సెక్యూరిటీ లాగా ఇది వర్క్ అవుతుంది అనమాట. ఈ సాఫ్ట్వేర్లో మీకు మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే 7 years వరకు అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అంటే నెక్స్ట్ 7 years అంటే Android 21 వరకు మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. సో గూగుల్ కాబట్టి నమ్మొచ్చు మీరు, ఎందుకంటే ఆండ్రాయిడ్ అప్డేట్స్ వీళ్ళే రెడీ చేస్తుంటారు. దీనిలో మీకు ఎక్కువ కాలం అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ యూఐకి చాలా క్లీన్గా ఉంటుంది, ఎక్కడ మీకు ఒక బ్లోట్వేర్ కానీ ఏముండదు, చాలా స్మూత్ ఉంటుంది, క్లీన్ ఉంటుంది. అండ్ దీనిలో మీకు ఎటువంటి ఫీచర్స్ కూడా ఉండవు, కస్టమ్ యూఐ లాగా మీకు యాప్ లాక్ చేసుకోవడం, డ్యూయల్ యాప్స్ యూజ్ చేసుకుని ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఏముండవు. డైలర్ కూడా గూగుల్ డైలర్తో వస్తుంది, అవతల మీరు కాల్ రికార్డ్ చేసి తినిపించేది. ఏమి ఫీచర్స్ ఉండవు, యూఐ మాత్రం చాలా నీట్గా ఉంటుంది, బ్లోట్వేర్ ఏమి ఉండదు, చాలా బాగా అనిపిస్తుంది మీరు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు. అండ్ యూఐలో మీకు కొన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి, ఏఐకి సంబంధించి కొన్ని ఫీచర్స్. ఆల్రెడీ Pixel 8 సిరీస్ మీరు వీడియో చూస్తుంటే మాత్రం దానిలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటిని. మీరు వీడియో రికార్డ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ని మీరు క్యాన్సిల్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీరు ఫోటో తీసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఉన్న అబ్జెక్షన్స్ వాటిని మీరు అరేంజ్ చేయొచ్చు. అండ్ ఫోటో తీసిన తర్వాత మీరు ఏదన్నా పక్క జరపాలనుకోండి, దాన్ని మళ్ళీ ప్రెస్ చేసి ఇలా పక్క జరిపితే ఫోటోలోది మీరు ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక పర్సన్ కానీ పక్కకి అయితే జరపవచ్చు ఫోటోలోనే. ఇవన్నీ ఏఐకి సంబంధించి ఫీచర్స్ లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను, Pixel 8 సిరీస్ వీడియోలో మీరు చూడొచ్చు, కంప్లీట్ డీటెయిల్ కావాలంటే ఆ వీడియోలో వీటి గురించి ఉంటాయి. అండ్ ఇప్పుడు కొత్తగా ఏం యాడ్ చేశారంటే, ఇప్పుడు సర్కిల్ టు సెర్చ్ ఉంటుంది కదా, మీకు కింద మీరు బార్ కనిపిస్తుంది, దాని మీద లాంగ్ ప్రెస్ చేస్తే మీ ఫోన్లో ఏదైతే చూస్తుంటారో దాని మీద మీరు ఇలా సర్కిల్ చేసినా కానీ ట్యాప్ చేసినా కానీ దాని గురించి మీకు డీటెయిల్స్ గూగుల్లో ఎతికి మీకు చూపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ S24 సిరీస్లో మీకు చూపించాను చాలాసార్లు సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ని, దీనిలో అయితే అది ఉంది. అండ్ దాంతోపాటు ఇంటర్ప్రిటర్ మోడ్ ఉంటుంది, గూగుల్ అసిస్టెంట్ ద్వారా ఇది వర్క్ అవుతుంది. గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేసి ఓపెన్ ఇంటర్ప్రిటర్ అన్నారు అనుకోండి, ఇంటర్ప్రిటర్ మోడ్లోకి వెళ్తారు. సో మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఒక లాంగ్వేజ్ నుంచి ఒక లాంగ్వేజ్లకి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వియత్నాంకి వెళ్తున్నారు, మన తెలుగు నుంచి వియత్నామీస్ అంటే మీరు తెలుగులో మాట్లాడితే అవతల వియత్నామీస్లో వినిపిస్తుంది. ఇలా మీరు ఒక భాష నుంచి ఒక భాషకి ఎవరితోనైనా కన్వర్జేషన్ చేయాలంటే వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఇది మీకు ఉపయోగపడుతుంది. ఇవి కొన్ని సాఫ్ట్వేర్ సంబంధించి ఫీచర్స్ కూడా ఈ ఫోన్లో అయితే ఉంటాయి. ఇవి 3 నాకు ప్లస్ అనిపించినాయి దీనిలో. ఇక మైనస్ విషయానికి వస్తే చాలా ఉన్నాయి, ముఖ్యంగా దీనిలో పర్ఫార్మెన్స్. దీనిలో Tensor G2 నుంచి Tensor G3కి అయితే వచ్చారు. పర్ఫార్మెన్స్ మాత్రం మీకు ఏం ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఇది BGMI గేమ్స్ కూడా మీకు అంత స్మూత్ అయితే ఉండవు, ల్యాగ్స్ ఉంటాయి, ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి. BGMI మీకు 60 FPS హ్యాండిల్ చేయగలదు, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD గ్రాఫిక్స్ హ్యాండిల్ చేయగలదు, కానీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు అంత స్మూత్ అయితే ఉండదు. సో కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు మీరు గేమ్ ఆడుతున్నప్పుడు. కాకపోతే ఇది మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ మాత్రం బాగుంటుంది, మీరు ఫొటోస్ తీసినప్పుడు మాత్రం ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే మాత్రం బాగా అనిపిస్తుంది. సో ఇది కొద్దిగా వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. సో వీళ్ళు కొద్దిగా ఈ టెన్సర్ ప్రాసెస్ తీసుకొస్తున్నారు, కానీ అంత పవర్ఫుల్ అయితే ఉండట్లేదు. మార్కెట్లో మన క్వాల్కామ్ లాంటి ఈవెన్ మీడియాటెక్తో కూడా ఇది కాంపీట్ అవ్వలేకపోతుంది. సో అంత దారుణంగా అయితే ఉంటున్నాయి ప్రాసెసర్స్, కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బెటర్. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ, లాస్ట్ టైం Pixel 7aలో 4385 mAh బ్యాటరీ ఉంటే ఇప్పుడు 4492 mAh బ్యాటరీ చేంజ్ చేశారు, ఒక 100 mAh ఏమో పెంచారు బ్యాటరీ. అయితే మీకు పెద్దగా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు. మీరు ఒక ఫుల్ మూవీ చూసారనుకో 20% బ్యాటరీ డ్రాప్ అవుతుంది. ఒక గంట సేపు గేమ్ ఆడారనుకోండి, BGMI ఇలాంటి గేమ్ 18% బ్యాటరీ డ్రాప్ అయిపోతుంది. సో మీకు ఒక 5 to 6 hours మీ బ్యాటరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు వైఫై మీద యూస్ చేస్తే, ఒకవేళ మీరు మొబైల్ డేటా మీద యూస్ చేస్తే 4 hours దగ్గర 4 to 4.5 hours మీకు బ్యాటరీ అయితే వస్తుంది. సో బ్యాటరీ కొద్దిగా డిసప్పాయింట్ చేస్తుంది. ఒక మీరు హెవీ యూజర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్కి బ్యాటరీ అయితే అయిపోతే ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని ఒక 500 mAh ఒక 4900 అక్కడ దాకా తీసుకెళ్తారేమో అనుకున్నాను. లీక్స్ అట్లనే వచ్చినాయి, Pixel 8aలో బ్యాటరీ కెపాసిటీ పెంచుతున్నారని చెప్పేసి. కాకపోతే రియల్గా మన చేతికి వచ్చేసరికి
కెపాసిటీ జస్ట్ 100 mAh పెరిగింది. ఇది ఒక మైనస్ పాయింట్ దీనికి. అండ్ ఇంకొకటి ఛార్జింగ్ కూడా స్లో ఛార్జింగ్ 18 వాట్ ఇది వైట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. 30 వాట్ ఛార్జర్ మీరు బయట కొనుక్కోవాలి. దాని ప్రైస్ దగ్గర 2000 రూపాయల దాకా ఉంటుంది. మీరు ఛార్జింగ్ పెట్టినా కానీ చాలా స్లో ఛార్జ్ అవుతుంది. మీకు 50% గంట పడుతుంది ఛార్జ్ అవ్వడానికి. సో 2 గంటల పైనే పడుతుంది ఒక మీరు దీన్ని ఫుల్ ఛార్జ్ చేయాలంటే. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ ఇంకొకటి వైర్లెస్ ఛార్జింగ్ 7.5 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చారు. అసలు దీన్ని యూజ్ చేయడం కూడా వేస్ట్. మనకి 7.5 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సో దాని నుంచి మీరు ఛార్జింగ్ పెడితే ఇంకా అది ఎన్ని గంటలు పట్టితో కూడా తెలియదు మీకు ఛార్జ్ అవ్వడానికి. నెక్స్ట్ ఇంకొకటి ఫోన్ మనకి ఇది అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఇచ్చారు. సో ఇది ఆ ప్రైస్కి 50,000 పైన మనం ప్లాస్టిక్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఇది కూడా ఏదైనా గ్లాస్ ఫినిష్ కానీ ఇట్లాంటి ఇస్తే కొద్దిగా ప్రీమియం అనిపిస్తుంది. ఇది ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. అండ్ ఈ ఫ్రేమ్ ఏదైతే అల్యూమినియం ఫ్రేమ్ ఉందో మీరు కొద్దిసేపు యూజ్ చేసిన తర్వాత ఫోన్ని, ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా బాగా హీట్ అవుతుంది. మీరు పట్టుకున్నప్పుడు కాలిపోతూ ఉంటుంది ఫ్రేము. టెంపరేచర్ చెక్ చేస్తే 1 అవర్ బీజేఎం అన్నా కానీ మనకి 43.2 అంతే, అంత మించి ఎక్కువ టెంపరేచర్ వెళ్ళట్లా. 45 దాటట్లేదు. కానీ మీరు పట్టుకున్నప్పుడు అయితే మాత్రం చాలా వామ్ అనిపిస్తుంది ఫోను. అండ్ ఇంకొకటి ఫోన్ హీట్ అయిన తర్వాత కెమెరా మీరు యూజ్ చేస్తున్నారు అనుకోండి, కెమెరా ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. ఫోన్ కొద్దిగా హీట్ అయింది అనుకోండి, కెమెరా అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. మీరు కెమెరా యూజ్ చేయడానికి కూడా ఉండదు. ఒకవేళ యూజ్ చేయడానికి అవకాశం ఉన్నా కానీ మీరు షట్టర్ బటన్ కొట్టారనుకోండి, ప్రాసెసింగ్ ఒక 10 సెకండ్స్ దా టైం తీసుకుంటుంది. చాలా స్లో ఉంటుంది ప్రాసెసింగ్ అయితే. సో ఫోన్ హీట్ అయిపోతే కెమెరా కూడా ల్యాగ్ అయిపోతుంది, ప్రాసెసింగ్ కూడా చాలా స్లో అయిపోతుంది, కెమెరా అసలు క్లోజ్ అయిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రంట్ డిస్ప్లే ఇది ప్రొటెక్షన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఇచ్చారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 మీకు 7,000 ఫోన్లో 8,000 ఫోన్లో కూడా చూస్తుంటాం మనం. ఇప్పుడు ఆ ప్రైస్లో మనకి విక్టర్స్లో వచ్చేస్తుంది. ఈవెన్ 20,000లో కూడా మీరు విక్టర్స్ ప్రొటెక్షన్తో ఉన్న ఫోన్స్ చూస్తున్నారు. వీళ్ళు ఇంకా CG3 ప్రొటెక్షన్ అయితే ఫ్రంట్ యూజ్ చేస్తున్నారు. సో మీకు ఈజీగా గీతలు అయితే పడతాయి. మీరు ఒకవేళ ఫోన్ కొన్నా కానీ ఏదైనా మంచి టెంపర్ గ్లాస్ అయితే వేయించుకోండి. సో కొద్దిగా ఇది కూడా అప్గ్రేడ్ అవ్వాలి. వీళ్ళు ప్రైస్ పెంచుతున్నారు కానీ ఇట్లాంటివి హార్డ్వేర్ పరంగా కూడా కొద్దిగా చేంజెస్ చేస్తే బెటర్. అండ్ డిస్ప్లే కూడా బెజల్స్ ఎక్కువ అనిపిస్తుంది. బెజల్స్ కూడా కొద్దిగా ఫ్లాగ్షిప్ ఫోన్ కదా, ఇంత బెజల్స్ ఉంటే మనం చూడడానికి కూడా అంత అందంగా ఉండదు అన్నమాట. ఇక్కడ బెజల్స్ చూడవచ్చు మీకు చాలా ఎక్కువ అయితే అనిపిస్తున్నాయి. సో ఇవి కూడా తగ్గించి కొద్దిగా బెజల్స్ ఇంప్రూవ్ చేస్తే బెటర్ అనమాట. ఇవి మేజర్గా నాకు అనిపించినవి ప్రాబ్లమ్స్ అయితే. ఇంకా మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ ప్రైస్కి 50,000 దాటింది కాబట్టి ఫోన్ మనం 1.5K AMOLED ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఫుల్ HD+ డిస్ప్లేతోనే వస్తుంది. అండ్ IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. IP67తోనే వస్తుంది. ఇది మీకు IP67 మీకు 1 మీటర్ 30 minutes సర్వే అవ్వగలదు. IP68 1.5 మీటర్ 30 minutes సర్వే అవ్వగలదు. ఇది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 50,000 దాటుతుంది కాబట్టి ఫోన్. స్పేషియల్ ఆడియో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సౌండ్ విషయంలో. దీనిలో ఏం లేవు. సౌండ్ బాగుంది కానీ దీనిలో ఏం లేవు. డాల్బీ కానీ స్పేషియల్ ఆడియో కానీ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. ఇట్లా చాలా వరకు మనం ప్రైస్ ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవన్నీ దీనిలో మీకు ఉండవు. కానీ ప్రైస్ మాత్రం ఎప్పుడైతే పెంచారు చెప్పా లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే 7Aతో కంపేర్ చేస్తే 8GB RAM 128GB మోడల్ ఇప్పుడు డైరెక్ట్ 9,000 రూపీస్ అయితే ప్రైస్ అయితే పెరిగింది. ఎంత ఆఫర్స్ చూసుకున్నా కానీ ఒక 48,000 రూపాయలకి అట్లా ఈ ఫోన్ అయితే వస్తుంది. చాలా ఎక్కువ. ఈ ఫోన్ మీకు 30,000 అట్లా వస్తే సేల్స్లో మీకు అప్పుడు మీరు కన్సిడర్ చేయొచ్చు ఫోన్ని. గేమింగ్ మీ హైయెస్ట్ ప్రయారిటీ కాకపోతే కెమెరా ఎక్కువ మీకు హైయెస్ట్ ప్రయారిటీ కాంపాక్ట్ ఫోన్ కోసం చూస్తూ ఉంటే. అండ్ ఇంకో మోడల్ కూడా తీసుకొచ్చారు. 256GB మోడల్ కూడా తీసుకొచ్చారు. కాకపోతే ర్యామ్ పెంచలేదు. ర్యామ్ 8GB ర్యామ్ 256GB ఉంది. ప్రైస్ మాత్రం 7,000 పెరిగింది. బేస్ మోడల్కి టాప్ మోడల్కి ప్రైస్ డిఫరెన్స్ 7,000 వరకు ఉంది. సో మరి ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు గూగుల్ అయితే నాకు. సో ఓవరాల్గా అయితే మాత్రం ఫోన్ కెమెరా పరంగా అయితే బాగానే ఉంది. 7Aకి 8Aకి పెద్ద హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే ఏమీ అనిపించలేదు నాకు. కెమెరా కూడా సేమ్ అదే ఉన్నాయి, ఏం చేంజెస్ కూడా లేవు. ప్రైస్ మాత్రం ఎక్కువ పెట్టేశారు. మరి చూడాలి ఆ ప్రైస్కి ఎవరు కొంటారు దీన్ని. నాకు తెలిసి ఇది మీకు నెక్స్ట్ సేల్స్ ఉంటుంది దసరా సేల్ వాటిల్లో 30,000కి అట్లా కూడా రావచ్చు. ఒకవేళ మీరు కొనుక్కునే ఉద్దేశం ఉంటే ఆ ప్రైస్కి దీన్ని మీరు కొనుక్కోవచ్చు. ఇది Pixel 8a కంప్లీట్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.